చేస్తాం, అదేవిధంగా రైతు భరోసా ఇస్తాం, బోనస్ ఇస్తాం, ఇన్సూరెన్స్ కడతాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి మిమ్మల్ని ఆశా పథకంలో ఊరేగించడం కంటే నిజంగా చెప్పి, న్యాయంగా చెప్పి, ధర్మంగా చెప్పి ప్రభుత్వానికి ఎంత ఓపుకుంటే అంతే చేస్తే రైతు నిలబడతాడని చెప్పి నా ఉద్దేశం. ఇందాక చాలా మంది రైతులు మాట్లాడేటప్పుడు నేను విన్నా, అయ్యా రైతు బంధు కంటే అసలు మీరు బోనసే బాగుంది, అసలు మొత్తం బోనస్ పెట్టేయండి మాకు. ఈ రైతు బంధు ఎవరికి వెళ్తుందో, మెట్లకి వెళ్తుందో, గుట్టలకి వెళ్తుందో, రాళ్ళకి వెళ్తుందో, రప్పలకి వెళ్తుందో మాకు వైనం లేకుండా పోతుంది. మాకు బోనస్ ఇస్తే కూడా 12,000 నుంచి 15,000 వస్తున్నాయి అని చెప్తున్నారు. బోనస్ ఇచ్చిన దానికే 12,000 నుంచి 15,000 రైతుకు వస్తున్నాయి. మీరు ఆ రకంగా చేసుకోండి నా పెద్ద ఆయన చెప్పినట్టుగా నాకు కొద్ది గుర్తు. అందుకని రైతుల అనుభవాలు ఈ రోజున నిన్న, ఇవాళ, రేపు ఈ టైం దాకా కూడా ముఖ్యమంత్రి